హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కొంచెం వెళ్తూ బాలేదన్నమాట. అందుకని నిన్నటి నామినేషన్‌కి సంబంధించిన వీడియో అయితే మనం అప్లోడ్ చేయలేదు. సో, కొంచెం కరెక్ట్‌గా లేదు హెల్త్ అనేది. సో, అందుకని చేయలేదు. కాకపోతే ఏంటంటే ఒక ఇష్యూ గురించి మనం ఒక వీడియో చేస్తే బాగుంటది. మన ఒపీనియన్ కూడా షేర్ చేసుకుంటే ఖచ్చితంగా ఎవరు రైట్, ఎవరు రాంగ్ అనేది ఈ విషయంలో తేలాల్సిన అవసరం చాలా ఉందన్నమాట. సో, ఇంటిదనే మనం వీడియోలో మాట్లాడుకుందాం. అలానే మెయిన్‌గా మనం ఈ వీడియో చేయడానికి పెద్ద టాపిక్ ఏంటంటే సోనియా. సో, అసలుకేంటిదామె? నాకర్థం కావట్లేదు. సో, ప్రతి ఒక్కరిని జడ్జ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఎవరిని అడిగినా కూడా నీకేం తెలీదు, నీకు ఇర్రెస్పాన్సిబిలిటీ ఉంది, రెస్పాన్సిబిలిటీ తీసుకోలేకపోతున్నావు, నీకు మెచ్యూరిటీ లేదు, నీకు నాలెడ్జ్ లేదు, నీకు ఆ టాస్క్ అర్థం కావట్లేదు, లేకుంటే ఈ వర్క్ అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటుంది. స్పెషల్‌గా నిన్నటి నామినేషన్‌లో మీరు చూసి ఉంటే చెప్పండి. నేను చెప్తా దాని గురించి. కరెక్ట్ కాదని మీరు కింద అంటే నేను చెప్పింది ఉంటాయి కదా! ఇప్పుడు కామెంట్ చేయడం అయితేనేమి ఉంటాయి కాబట్టి. సో, అందులో నేను చెప్పిన పాయింట్లు కరెక్ట్ కాదనేది మీరది కింద కామెంట్ చేయండనమాట. సో, ముందు మనం మాట్లాడుకుందాం. సో, ఫస్ట్ మెయిన్‌గా మన థంబ్‌నెయిల్ దేని గురించి ఉంటది. సో, సోనియా వర్సెస్ విష్ణుప్రియ అని ఉంటది. అలానే కింద ఇంకొక ఫోటో కూడా ఉంటది. ఇక్కడ సీతదనమాట. కిరాక్ సీతది. సో, వీళ్ళెక్కువ ఈరోజు నిన్నటి నామినేషన్స్‌లో వీళ్ళది హైలైట్ అయిపోయింది. సేమ్ టైమ్ ఏందంటే వీళ్ళు మాట్లాడుకునే మాటలు నెక్స్ట్ లెవెల్ కూడా కొంచెం ఇక బూతులే తక్కువ అయిపోయిందనమాట. మొత్తం మనకు ఆ ఎపిసోడ్ మొత్తం చూస్తే వీళ్ళ నామినేషన్ ప్రాసెస్ చూస్తే ఒక బూతులొక్కటే తక్కువ. అంతా మాట్లాడేసుకుంటున్నారు. అడల్టరీ అంటున్నారు, అదంటున్నారు, పచ్చ కామెర్లకి పచ్చ లోకం మొత్తం పచ్చగా అనుకుంటున్నారు. ఏది పడితే అది మాట్లాడేసుకుంటున్నారు. సో, లేడీస్ అయిపోయిళ్ళు వాళ్ళ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుకుంటున్నారు. వాటిపైన మనం కామెంట్ చేయడం కరెక్టా కాదా అని చెప్పేసి ఆలోచించిన. కాకపోతే మనం పద్ధతిలోనే మాట్లాడదాం అన్నమాట. ఎందుకంటే మనం ఆల్రెడీ 'బిగ్ బాస్' వీడియోస్ చేసినాం కాబట్టి అందులో కూడా ఈ విషయం గురించి మనకు స్టార్టింగ్ నుంచి కూడా డిస్కషన్ జరుగుతుంది. సో, అసలుకు విష్ణుప్రియ వర్సెస్ ఇక్కడ సోనియా అని మాట్లాడుకుంటే అసలుకి ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయిందో మనం మాట్లాడుకుందాం. చాలామందికి తెలుసో తెలీదో బట్ నేను ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఇష్యూ మనకు స్టార్ట్ అయింది కామన్‌గా బేబక్కకును, నిఖిల్‌కి డిస్కషన్ జరుగుతుంది. సో, డిస్కషన్‌లో ఎక్కడ ఈ సోనియా తోటి అప్పటికే బేబక్కకు కరెక్ట్ వైబ్ లేదనమాట. సో, వైబ్ లేకపోవడంతోటి సో, ఒకటే క్లాన్‌కి రావడము, తర్వాతకి ఎలాగో ఇక్కడ యష్మి గౌడ మళ్ళా పెద్ద క్లాన్ అయిపోయి ప్రూవ్ చేసుకోవడము. సో, తర్వాతకి నిఖిల్ క్లాన్ నుంచి తనను ఇటు తీసుకోవడం జరిగింది. స్వాప్ కాదు. బట్ అటు నుంచి ఒక పర్సన్‌ని తీసుకున్నారు వీళ్ళ క్లాన్‌లోకి. సో, అంతకుముందుకి డిస్కషన్ జరుగుతుంటే ఈ డిస్కషన్‌లో బేబక్క ఏం చెప్తుందంటే, నాకు కంఫర్టబుల్‌గా ఉండట్లేకపోతున్నాను. సో, నాతోటి ప్రతీది కూడా ఆమెకు ఇష్యూ అవుతుంది అని చెప్పేసి తన క్లాన్ చీఫ్ అయినటువంటి ఇక్కడ నిఖిల్‌కి చెప్పింది. నిఖిల్ చెప్పిన తర్వాతకి అక్కడ చూద్దాంలే, చేద్దాంలే అని చెప్పేసి ఆడ చెప్పడంతోటి అప్పటి వరకు పేషెన్స్‌గా ఉన్నటువంటి బేబక్క ఏం చేసిందంటే, నేను నీకు క్యాప్టెన్సీ ఈ మొత్తం ఇలాంటి లక్షణాలు ఉన్నాయని చెప్పేసి నేను ఇష్టంతో నీ క్లాన్‌లో చేరితే, నువ్వు ఇంత చేస్తావు అని చెప్పేసి నేను అందరికి చెప్పుకుంటూ పోతే, సో, నాకు ఇష్యూ అయినప్పుడు అట్‌లీస్ట్ నువ్వు సార్ట్ ఔట్ చేయాలి ఆ విషయాన్ని. నువ్వేం మాట్లాడినావు? నీకేం కావాలి? ఎప్పుడు చూసినా కూడా ఇక్కడ సోనియా అని ఊకే ఆమె గురించే మాట్లాడుకోవడం, ఆమె గురించే నువ్వు డిస్కస్ చేయడం అనేది కరెక్ట్ కాదు. యాస్ ఎ చీఫ్‌గా నువ్వు చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఇది. సో, ఇంతకుముందుకు వేరేటోళ్ళను అక్కడ ఇప్పుడు చీఫ్‌లు ఉన్నప్పుడు ఇద్దరు చీఫ్స్ అయిపోయారు స్టార్టింగ్‌లో. ఎవరెవరు అంటే ఇచ్చిన టాస్క్‌లలో గెలిచిన తర్వాతకి ఈ థర్డ్ చీఫ్‌ని సెలెక్ట్ చేసుకునే ప్రాసెస్ ఏంటిది? ఇద్దరు చీఫ్‌లు యునానిమస్‌గా డెసిషన్ తీసుకొని చెప్పాలి. సో, అక్కడ మెయిన్‌గా డిస్కషన్ ఏం జరిగిందప్పుడు? సో, నాయకత్వ లక్షణాలు లేవని చెప్పేసి ఇక్కడ బేబక్కనైతేనేమి, నబీల్ అయితేనేమి, ఇక్కడ శేఖర్ భాషనైతేనేమి వీళ్ళందరిని తీసేసిళ్ళు అక్కడ యాక్చువల్‌గా. సో, వీళ్ళని కాదనుకోని ఇక్కడ ఈమెను ఎందుకు తీసుకున్నారు? ఎందుకంటే నాయకత్వ లక్షణాలు ఉన్నాయని చెప్పేసి యష్మిని తీసుకున్నారు. నువ్వు ఈ లక్షణాల గురించి మాట్లాడిన పర్సన్ నువ్వే అయ్యుండి, మరి ఇప్పుడు నీ నాయకత్వ లక్షణం ఏమైపోయిందని చెప్పేసి అక్కడ బాగా డిస్కషన్ జరిగింది. డిస్కషన్ జరిగిన తర్వాతకి అదే టైంలో బెడ్‌రూమ్‌లో డిస్కషన్ జరుగుతుంది నిఖిల్‌కును ఇక్కడ బేబక్కకు. సో, తర్వాతకి నిఖిల్ అక్కడి నుంచి బయటకొచ్చేసిండు. సో, డైనింగ్ చేస్తున్న కాడ ఉన్నాక ఇక ఆమె టెంపర్‌మెంట్‌లో కావచ్చు, ఏదో కావచ్చు. బట్ అక్కడ సోనియా అడిగిందా లేదా అనేది సెకండరీ. బట్ సోనియాకైతే ఇక్కడ ఈమె ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేసినప్పుడు నేను అడగలేగా అక్క, నువ్వు నాకేం చెప్తున్నావు ఈ విషయాలని చెప్పేసి సోనియా చెప్పింది. సో, తర్వాతకి అక్కడ సోనియాతో మాట్లాడిన తర్వాతకు అక్కడ ఏం చెప్పిందంటే, సో, నీకు ఎప్పుడు చూసినా కూడా తనకు సోనియానే అని చెప్పేసి అంటుంటాడు. బట్ నేను ఇంత ఇష్టంతోటి వెళ్ళినా మరి నాకు ఇష్యూ ఉన్నప్పుడు అట్‌లీస్ట్ యాస్ ఎ చీఫ్‌గా ఒక క్లాన్ చీఫ్‌గా నువ్వు మమ్మల్ని సార్ట్ ఔట్ చేయాల్సింది పోయి ఇట్లా చేయడం కరెక్ట్ కాదు. నాకు నచ్చట్లే అని చెప్పేసి అక్కడ డిస్కషన్ జరిగిందనమాట. సో, ఆ టైంలో ఇక్కడ విష్ణుప్రియ ఏం చేసిందంటే, సో, ఇక్కడ ఆమె ఇప్పుడు ఒకటి ముందు మాట్లాడదాం. సో, విష్ణుప్రియ ఏం చేసిందంటే, సోనియా, సీత వీళ్ళందరూ డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్నప్పుడు జస్ట్ ఒక మైక్ లెక్క వచ్చేసి ఒక విలేకరి లెక్క, ఒక జర్నలిస్ట్ లెక్క ఏం చేసిందంటే ఆమె, సో, మీ గురించి ఇలా మాట్లాడుకుంటున్నారు. సో, స్టార్టింగ్‌లో అంటే నిఖిల్‌కును, సోనియాకి స్టార్టింగ్‌లో ఎక్కడ కూడా మీకు కరెక్ట్‌గా ఒక ఫ్రెండ్‌షిప్ అనేది ఏం లేదు. బట్ ఇప్పుడు మంచిగా ఫ్రెండ్‌షిప్ ఉంటుంది. దీనికి రీజన్ ఏంటిది మేము తెలుసుకోవచ్చా అన్నట్టు జస్ట్ కామన్‌గా అడిగింది అంతే ఆమె ఇక్కడ. అక్కడ నీకు నచ్చితే నచ్చినట్టు చెప్పాలి. లేకుంటే నీకు నచ్చినప్పుడు ఓకే. నువ్వు యాస్ ఏ ఫన్‌గా తీసుకుంటే అక్కడ ఆమె వచ్చిన దాన్ని ఫన్ అయిపోతది. ఓకే. నీకు నచ్చినప్పుడు నో కామెంట్ అని చెప్పేసి పోతే అయిపోతది.
అయితే ఇక్కడ తనకు నచ్చలేదు. నో కామెంట్, నేను మాట్లాడని చెప్పేసుకుంటా పోయింది. పోయిన తర్వాతకి ఇక్కడ విష్ణుప్రియ ఇక్కడ క్లారిఫికేషన్ తీసుకుందనమాట. ఏమనిచ్చిందంటే, "సారీ సోనియా, నువ్వు వేరే విధంగా ఫీల్ అయితే సారీ. వేరే విధంగా అయితే అనుకోకు. నేను అడిగింది ఇది" అని చెప్పేసి అన్నాక ఆమె మళ్ళీ పోయేది మళ్ళీ బ్యాక్ వచ్చేసి, "ఐఎమ్ నాట్ పార్ట్ ఆఫ్ యువర్ అడల్టరేటరీ కామెడీ" అని చెప్పేసి అన్నమాట. సో అక్కడ ఏమో ట్రిగ్గర్ అయిపోయింది. కామన్‌గా ఇప్పుడు సోనియా చెప్పిన వెర్షన్ ఏంటిదని మీకు అర్థమైపోయింది. విష్ణుప్రియ చెప్పిన వెర్షన్ ఏందని అర్థమైపోయింది. ఈవెన్ అక్కడ ఈ డిస్కషన్ తర్వాతకి సోనియా అక్కడ అబ్బాయి వాళ్ళిద్దరు మళ్ళీ బెడ్‌రూమ్ పోయినప్పుడు వీళ్ళ వెనకనే మళ్ళీ అక్కడ సీత కూడా పోయిందనమాట. సీత పోయి కూడా చెప్పింది. సో యాక్చువల్‌గా తన వే ఆఫ్ టెల్లింగ్ అనేది అది కాదు. సో ఆమె ఆ విధంగా చెప్పలేదు. జస్ట్ మామూలుగా అడిగిందంతే. "నువ్వు వేరే విధంగా థింక్ చేయకు, ఆలోచించకు" అని చెప్పేసి చెప్పినప్పుడు అక్కడ సోనియా అన్నది కదా, ఏమన్నది, లేదు మాకు కొంచెం స్పేస్ కావాలి. మేము వీఆర్ డిస్కసింగ్ అనదర్ టాపిక్" అని చెప్పేసి అక్కడ ఆ అబ్బాయి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు సోనియా ఇక్కడ సీత వచ్చినప్పుడు సీతను మళ్ళీ రిటర్న్ పంపించేసింది. బట్ ఇక్కడ అదే డిస్కషన్ ఇంకా బాగా జరగడం, ఆమె ఇంకా ఎమోషనల్ అవ్వడము, బయటికి మనకు గార్డెన్ ఇరగకపోయినప్పుడు ఏడవడము. సో చేస్తుంటే అప్పుడు విష్ణుప్రియ వచ్చేసి, నేను మామూలుగానే ఒక క్వెషన్ అడిగినా. సో అందులో అడల్టరేటరీ ఏం లేదు. సో నాకు ట్యాగ్ ఇచ్చింది. మళ్ళీ ఆమె ఎమోషనల్ అయిపోయి ఏడుస్తుంది. అయితే నేను తప్పు చేసినా అనుకుంటారు. బట్ నేనెందుకు తప్పు చేసినా? నేను తప్పేం చేయలేదు. జస్ట్ అందరూ అనుకుంటున్న దాన్ని నేను వెళ్లి అడిగినా అని చెప్పేసి ఈమె వర్షన్. సో నాగ్ సార్ వచ్చేసిండు. నాగ్ సార్ వచ్చేసినాక వీకెండ్‌లో ఏం చేసిండు, సో అక్కడ నాగ్ సార్ కూడా మీరు గమనించాలి. నాగ్ సారు అక్కడ ఈమెది విష్ణుప్రియ తప్పని చెప్పలేదు ఎక్కడ కూడా. ఏమని చెప్పిండు, ఇక్కడ ఏమన్నా కొన్ని మాటలున్నాయి కదా, పుణ్యస్త్రీ వాటి గురించే ఇక్కడ నాగ్ సార్ అడిగింది తప్పించి ఆ టాపిక్ మీద ఎక్కడ కూడా ఏం మాట్లాడలేదు. మీరందరూ చాలా గమనించాలన్నమాట. సో నాగ్ సార్ అక్కడ ఏమన్నాడు, "సార్ ఇది జరిగింది సార్, ఈ విధంగా జరిగింది. ఇది సార్ ఇష్యూ" అని చెప్పేసి అన్నప్పుడు నాగ్ సార్ కూడా స్పెషల్‌గా ఆ టాపిక్ పైన కూడా డిస్కషన్ ఏం పెట్టలే. జస్ట్ పార్ట్ ఆఫ్ ఆ ఎపిసోడ్‌లో మనకు వాళ్ళ అందరితో డిస్కషన్‌లో ఒక డిస్కషన్ వచ్చేసింది. సో వాళ్ళకి ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చేసుకున్నారు తప్పించి ఇక్కడ ఏం జరిగింది మీ ఇద్దరి మధ్యల, సో ఆ గొడవ ఏంటిది అని చెప్పేసి అనలేదు. ఎందుకంటే అదంత పెద్దగా గొడవ కాదు కాబట్టి. సో అప్పుడు వచ్చేసినప్పుడు నెక్స్ట్ ఏమంటే నాగ్ సార్ చెప్పడము, ఈ వర్డ్స్ వాడినావు కదా అని చెప్పేసి ఆ వర్డ్స్ మొత్తము మనకు చెప్పిండనమాట. అంతే తప్పించి ఇక్కడ ముందు అన్న ఆ టాపిక్ పైన అయితే ఏం మాట్లాడలేదు. ఇంకోటేందంటే ఈ మామూలుగా మాట్లాడితే అక్కడ సోనియా చేసింది, మాట్లాడింది. సో మెయిన్‌గా సోనియా ఏందంటే ఆమె జడ్జ్‌మెంట్ ఎట్లుంటదంటే, ఎవరిని చూసినా కూడా ఎవరైనా ఇప్పుడు సీతకుంది. ఇప్పుడు సీతనట్లే ఇప్పుడు నిన్న నామినేషన్‌లో సో వీళ్ళు గెలిచిళ్ళు. యష్మి గౌడ క్లాన్ గెలిచిన తర్వాతకి సో వాళ్ళకు రైట్స్ ఉంటాయి. ఏం రైట్స్ ఉంటాయి? వాళ్ళ లగ్జరీ లైఫ్ అనేది వాళ్ళు కొనసాగించొచ్చు. ఫీల్ చేసుకోవచ్చు దాన్ని. ఎంజాయ్ చేసుకోవచ్చు. లగ్జరీ లైఫ్‌ని ఎంజాయ్ చేయడం తప్పించి ప్రతీదీ లగ్జరీ అంటే ఎట్లా అనేది కరెక్ట్ కాదు. సో అక్కడ బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్‌లో పిలిచినప్పుడు కూడా టాస్క్‌లు మొత్తం 6 ఉంటే ఒకటి కుకింగ్ అనేది 9కి ఇక్కడ నిఖిల్ వాళ్ళకిచ్చేసి మిగతా 5 టాస్క్‌లు ఏముంది అంటే సో ఈ వర్క్స్ వీళ్ళకిచ్చిర్రనమాట. సో దాన్ని ఇక్కడ చేసిర్రనమాట. సో టాస్క్ అనేది వర్క్ కాదు. టాస్క్ అంటే ఏంటిది? మనకేదైనా గేమ్ ఇచ్చినప్పుడు దాన్ని టాస్క్ కామన్ అంటారు. సో ఈ వర్క్ లేదు. కామన్‌గా వర్క్ షేర్ చేసింది. ఇక్కడ ఉన్న వర్క్స్‌ని మీరు షేర్ చేయనప్పుడు యష్మిక యాజ్ ఏ లార్జ్ క్లాన్ కాబట్టి తనకు ఎలిజిబిలిటీ ఉంది. అక్కడ బిగ్ బాస్ ఇచ్చిన స్పెషల్ రైట్స్ తోటి ఆ వర్క్స్ నీకేమే ఇక్కడ మొత్తం వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసింది. సో వీళ్ళకి ఒకటి ఇచ్చింది, వీళ్ళకి 5 ఇచ్చిందని సెకండరీ. కాకపోతే ఇచ్చింది. సో వీళ్ళు చేసినప్పుడు ప్రతీది కూడా ఓ పద్ధతిలో జరగాలంటే జరగదు. ఎవరికైనా కూడా ఎమోషన్స్ ఉంటాయి డెఫినెట్‌గా. సో అక్కడ ఇప్పుడు ఐదుగురు చేసే పని అంటే 10 మంది చేసే పని ఐదుగురికి ఇచ్చేసి చేయమని చెప్తే ఖచ్చితంగా వర్క్ అనేది డిలే అయితాయి కొన్ని సార్లు. సో అలాంటి టైంలో నయనిక గురించి మాట్లాడుతది. "నువ్వు నీ టీమ్‌ని కరెక్ట్ మెయింటైన్ చేసుకోలేకపోయినావు. నీకు ఎలిజిబిలిటీ లేదు" అంటది. టాస్క్ అంటది, వర్క్ అంటది. నయనిక అదే అన్నది. నేనేమన్నా ఇక్కడ అసలు టాస్క్ ఎక్కడిది? మాకు టాస్క్ ఏడి ఇచ్చాడని చెప్పేసి నయనికకి డౌట్ వచ్చింది. సో నయనిక, "కాదు సోనియా మీరు ఇట్లా అంటున్నారు. సో టాస్క్ అంటున్నారు. మాకు అసలు టాస్క్ ఏడి ఇచ్చిల్లు నాకు అర్థం కాలేదు" అని చెప్పేసి అంటే, "నీకు తెలవదు. నీకు టాస్క్ అంటే తెలవదు" అంటది. టాస్క్ ఎక్కడిది? ఇప్పుడు కన్ఫెషన్ రూమ్‌లో ఏం జరిగిందనేది సోనియాకి తెలియదు. నయనికకి తెలుసు. ఇక్కడ విష్ణుప్రియకి తెలియదు. అలానే సీతకు కూడా తెలియదు. సో కన్ఫెషన్ రూమ్‌లో జరిగింది ఏంటిది అనేది ఇక్కడ నిఖిల్‌కి, యష్మికి అలానే నయనికకి తెలుసు ఏం జరిగిందని చెప్పేసి. మరి ఏ విధంగా ఏమంటది? ఆ టాస్కా ఇక వర్క్ అని ఏ విధంగా చెప్పగలుగుతది? చెప్పదు. సో అప్పుడు ఈమెకు అడుగుతుందనమాట. "సో టాస్క్ అంటున్నారు. టాస్క్ ఎక్కడిది? మాకు టాస్క్ ఎక్కడ ఇచ్చిల్లు? మాకు బిగ్ బాస్ ఏం టాస్క్ ఇవ్వలేదే" అని చెప్పేసి అంటే, "మీకు ఇచ్చింది అదే కదా" అంట. అంటే నాది టాస్క్ అని మీరెట్లా అంటున్నారు? టాస్క్ అని మీకు చెప్పారా? లేకపోతే బిగ్ బాస్ నాకేమైనా చెప్పిండా టాస్క్ అని? ఆమెకు స్పెషల్ రైట్స్ వచ్చినాయి. స్పెషల్ రైట్స్ వచ్చేసినప్పుడు అక్కడ నా వర్క్‌ను ఇక్కడ ఎవరికి ఏమి ఇవ్వాలని చెప్పేసి ఇవ్వమని చెప్పిండు. సో యాజ్ ఏ మీరు లార్జర్ క్లాన్ కాబట్టి మీకు లగ్జరీ లైఫ్ ఉంటదని చెప్పేసి అన్నారు. అంతేగాని దీన్ని టాస్క్ అని ఏ విధంగా అంటారు? ఇంకొకటి, నువ్వు లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేయమని చెప్పిల్లంటే నీకు ఎలాంటి వర్క్ చేయొద్దు అని చెప్పేసి అంతే.
ఒక్కరిని నువ్వు డిఫైన్ చేయాలి, నువ్వు వర్క్ నువ్వు చేయాలని చెప్పేసి ఇక్కడ ఎక్కడ చెప్పలే బిగ్ బాస్ కూడా. సో నీ లగ్జరీ లైఫ్ అంటే ఏంటిది? నీకు మెయిన్‌గా లగ్జరీ లైఫ్ మీన్స్ ఏందంటే బిగ్ బాస్ చెప్పిన ప్రకారము ఎలాంటి వర్క్ చేయకూడదు. ఎవరికి ఏ వర్క్ ఇయ్యాలో మీ చేతుల్లో ఉంటదని చెప్పేసి ఇక్కడ యష్మి క్లాన్‌కు చెప్పిండు. యష్మికి చెప్పిండక్కడ. వీళ్ళు దాన్ని ఏ విధంగా తీసుకుంటున్నారు? సో మేము ఎంజాయ్ చేసుకోవచ్చు అని చెప్పేసి. ఓకే, నువ్వు తాగు, తిను, ఎగురు, డాన్స్ చెయ్యి, ఏదైనా చెయ్యి. తప్పేం లేదు. కాకపోతే ఒక్కరిని వర్క్ నువ్వు చేయాలని ఏ విధంగా నువ్వు డిసైడ్ చేస్తావు అనేది నాకు క్వెషన్ మార్క్. ఈమె అంటదప్పుడు అక్కడ ఆమె టాస్క్ ఎక్కడిది? మాకిచ్చిన వర్క్ అది. ఇంకోటేందంటే 10 మంది చేసే వర్క్‌ను మేము 5గురం చేయాలంటే కొన్ని సార్లు కొన్ని వర్క్ డిలే అయిపోతుంటాయి. సో, అలాంటి టైంలో నువ్వు ఏ విధంగా చెప్పగలుగుతావు? ఆ ఇష్యూని కూడా మేము ఆల్రెడీ మీ క్లాన్ చీఫ్‌తో కూడా మేము మాట్లాడుకుందాం అని చెప్పేసి కూడా మాట్లాడుకుంటే, లేదు నీకు మెచ్యూరిటీ లేదు. నువ్వు అర్థం చేసుకోవట్లేదు. నీకు తెలీదు అని చెప్పేసి మళ్ళీ మాట్లాడుతది. నీ క్లాన్‌ని నువ్వే మేనేజ్ చేసుకోవాలంటది. మళ్ళీ నీ క్లాన్ అంటే ఏంటిది? సో, ఇప్పుడు అక్కడ సోనియా అయినా ఇప్పుడు అంటే విష్ణుప్రియ అయినా కూడా, సీత అయినా కూడా ఎవరైనా వాళ్ళు మీ క్లాన్‌లో భాగం కాబట్టి, మీ క్లాన్ అంటే ఎవరు? నువ్వు మీ క్లాన్‌ని నువ్వు రిప్రజెంట్ చేస్తున్నావు కాబట్టి, నువ్వు చీఫ్ కాబట్టి డెఫినిట్‌గా నువ్వు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలంటది. ప్రతి ఒక్కరికి క్లాన్ ఎంత మాత్రాన వాళ్ళకు పర్సనల్ ఒపీనియన్ అనేది ఒకటి ఉంటదనమాట. సో, వాళ్ళకి కూడా కొన్ని మనోభావాలుంటాయి. సో, వాళ్ళు కూడా ఎమోషనల్‌గా ఫీల్ అయితారు. అట్లని చెప్పేసి ప్రతిదీ క్లాన్‌కి రెస్పెక్ట్ ఇవ్వాలని ఏం లేదు. సో, వాళ్ళకి బాధ అనిపించినప్పుడు ఆ బాధను ఎక్స్‌ప్రెస్ చేసుకుంటారు. సో, దానికి దీనికి లింక్ పెట్టేసి మాట్లాడుతది. ఇంకోటేందంటే నువ్వు తెలివి తక్కువ అనిపిస్తే నీకు అర్థం కావట్లేదు, నీకు మెచ్యూరిటీ లేదని. మరి ఈమెకి ఏం అర్థమైందో అర్థం కావట్లేదు. ఇంతవరకు ఈమె గురించి మనం మాట్లాడుకుంటే, ఇప్పుడు బిగ్ బాస్‌కొచ్చేసి ఇన్ని స్టార్ట్ అయ్యాయి మనకు 1 తారీఖు నుంచి అంటే ఇప్పటి వరకు కూడా ఈమె ఆడింది ఒక్క గేమ్ లేదు. స్టార్టింగ్‌లో బిగ్ బాస్ ఇచ్చినప్పుడు టాస్క్ ఇచ్చినప్పుడు గుడ్ ఆర్ బ్యాడ్ న్యూస్ అన్నప్పుడు కూడా ఆమె ఆడిన టాస్క్ ఓడిపోయింది. నెక్స్ట్ చీఫ్‌లు అయిపోయారు. చీఫ్‌లు అయిన తర్వాతకి లార్జర్ ఇక్కడ అంటే క్లాన్ అన్నప్పుడు ఈమె ఏ క్లాన్‌లోకెళ్ళింది? నిఖిల్ క్లాన్‌లోకెళ్ళింది. సో, గేమ్ ఎవరికి జరిగింది? ఇక్కడ యష్మికును నైనిక క్లాన్ జరిగింది. సో, ఈమె ఎక్కడ కూడా టాస్క్ కాలేదు. ఇంకోటేందంటే గెలిచిన తర్వాతకి యష్మి ఏం చేసింది? తనకున్న అవకాశం బిగ్ బాస్ ఇచ్చిన అవకాశం ఏంటిది? ఒక క్లాన్ మెంబర్‌ను నువ్వు నీ క్లాన్‌లోకి తీసుకోవచ్చు అని చెప్పేసి. సో, అప్పుడు ఏం చేసిందంటే నిఖిల్ క్లాన్ మెంబర్ నుంచి ఎవరినో ఒకరిని తీసుకోవచ్చు. అప్పుడు ఇక్కడ ఈమె తీసుకుంది. ఎలాంటి గేమ్ ఆడలేదు. ఇటు నైనిక టీం వాళ్ళు గేమ్ ఆడిల్లు, ఇక యష్మిక టీం వాళ్ళు గేమ్ ఆడిల్లు. వీళ్ళు గెలిచిల్లు. ఏదైనా ఎలిజిబిలిటీ ఉంటే వీళ్ళు తీసుకోవచ్చు. బట్ ఈమెకు లక్ తోటి వచ్చేసింది. అయినప్పటికీ కూడా ఈమె ప్రతిదీ మాట్లాడుతది. వీళ్ళు కష్టపడ్డారు. ఓకే, వీళ్ళ వర్క్ చేస్తున్నాము, క్లాన్ చేస్తున్నాము, మేము అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం మాట్లాడారు. అయితే నేను చెప్పేదండి మేరగా ఇక్కడ సోనియాకు ఇది తెలియదు. తనకు తను డిజర్వ్ చేసుకుంటా అనుకుంటుంది కదా. సో, నాకు తెలుసు. మీకు ఎవరికి తెలియదు, నాకు తెలుసు. అంటే ఆమె ఏమనుకుంటే బిగ్ బాస్ లెక్క ఫీల్ అవుతుందన్నమాట. ఇంకోటి ఏంటంటే ఈవెన్ ఫస్ట్ నామినేషన్స్‌లో కూడా బేబక్క వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ అట్లా ఇప్పుడు ఎలిమినేట్ అయిపోయిన రీజన్ కూడా ఇక్కడ సోనియానే. అక్కడ అందరూ లైట్ తీసుకున్నారు. అసలు విషయం లేదు. ఈమెకు అది ట్రిగ్గర్ అయిపోయి ఈమెకు బాధ అనిపించేసి ఇంట్లో అందరి మీద అంటే ఈమె మెయిన్‌గా ఏం చేస్తాదంటే తన ఒపీనియన్‌ని అందరినీ ఆపాదిస్తాదన్నమాట. సో, ఎగ్జాంపుల్ ఏందంటే ఇప్పుడు నిన్నటి జరిగిన నామినేషన్‌లో సో, ఎట్లా మాట్లాడిందంటే విష్ణుప్రియతో డిస్కషన్‌లో. సో, నువ్వు ఇక్కడ సరి సరిపడినట్టు బట్టలు కరెక్ట్ చేసుకోవు. అట్నే ఒక పర్సన్ దగ్గరికి పోతావు. వాళ్ళు అన్‌కంఫర్ట్ లెక్క ఫీల్ అవుతున్నా అని చెప్పినప్పటికి కూడా నువ్వు అట్నే డిస్కషన్ చేస్తున్నావు. దాన్నే అడల్టరీ అంటారని చెప్పేసి మాట్లాడిందన్నమాట. నువ్వు అర్థం చేసుకోవా? మినిమమ్ అది పద్ధతి అని చెప్పేసి చెప్పుద్ది. ఇక్కడ ఎమ్మటే దానికి అర్థం కాలేదు. విష్ణుప్రియకి అర్థం కాలేదు. సో, విష్ణుప్రియకి అర్థం కాకుండా ఎమ్మటే మళ్ళీ కొద్దిగా ఏమన్నావు? సారీ మళ్ళీ ఒకసారి చెప్పన్న తర్వాతకి నేను ఇప్పుడు నీకు ఎక్స్‌ప్లనేషన్ అంతా నాకు లేదు. నీకు ప్రతీది కూడా డెఫినిషను, మీనింగ్, స్పెల్లింగ్ ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదని మాట్లాడుతది. ఇక్కడ ఏందంటే ఇప్పుడు సోనియా నా మాట అన్నది. అడల్టరీ అని చెప్పేసి అలానే అన్నది. ఇక్కడ మరి ఎవరు వాళ్ళు చెప్పు అని చెప్పేసి మాట్లాడినప్పుడు ఇప్పుడు నేను బట్టలు ఆ విధంగా వేసుకున్నాను మాట్లాడినప్పుడు మరి ఎవరు చెప్పు ఒకసారి అంటున్నావు కదా. మరి ఎవరెవరు నా గురించి ఆ విధంగా అనుకుంటున్నారని చెప్పేసి చెప్పన్నప్పుడు ఇప్పుడు కాదు రేపు రోజు డెఫినెట్‌గా అనుకుంటారని చెప్పేసి మళ్ళీ మాట్లాడుతది. ముందేమిచ్చిన స్టేట్మెంట్ ఏంటిది? సో, హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా నువ్వు వేసే కుళ్ళు జోకులు, నువ్వు వేసే ఈ అడల్టరీ జోక్స్ అందరూ ఈ విధంగా ఫీల్ అవుతున్నారని చెప్పినప్పుడు నువ్వు చెప్పు మరి ఇక్కడ ఎవరెవరు ఫీల్ అవుతున్నారో వాళ్ళ పేరు చెప్తే నేను బిహేవ్ మంచిగా చేస్తా అని చెప్పేసి ఇక్కడ విష్ణుప్రియ అడిగినప్పుడు నువ్వు చెప్పాలి కదా. ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసినప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ ఆ స్టేట్మెంట్ కరెక్టా కాదా అని చెప్పేసి ఆపోజిట్ పర్సన్ అడిగినప్పుడు డెఫినెట్‌గా దాన్ని నువ్వు డిఫెండ్ చేసుకోవాలి. ఎందుకంటే నీ నోటి నుంచి ఆ మాట వచ్చినప్పుడు సో, దానికి అక్కడ ప్రూఫ్ చూపియాలి. హౌస్‌లో అందరూ నీ గురించి ఇట్లా అనుకుంటున్నారని చెప్పేసి అన్నప్పుడు నువ్వు చూపియాల్సింది పోయి లేదు వీళ్ళందరూ ఇప్పుడు అంటున్నా నేను ఫ్యూచర్‌లో జరగబోయి చెప్తున్నా అంటే మన స్కిల్స్ ఏడుంది? మన మెచ్యూరిటీ లెవెల్స్ ఏడున్నాయి? మన వే ఆఫ్ అండర్‌స్టాండింగ్ ఏ విధంగా ఉంది? ఎప్పుడు విష్ణుప్రియకు ఒక మాట అనేది. నువ్వు ఏమంటావు అంటే నీ వెర్షన్ నువ్వు చెప్తావు. నీ వెర్షన్ అని నువ్వు చెప్పిన తర్వాతకి సో, ఇది మొత్తం ఇంటిల్లి పాదికి ఆపాదించుకొని అందరి మైండ్స్‌ని మొత్తం నువ్వు చేస్తావు ఇట్లా.
ఫస్ట్ అందరి వర్షన్ కాదు, అందరి ఒపీనియన్ కాదే కాదు. నీ వర్షన్ నువ్వు చెప్పుకొని మిగతా వాళ్ళందరి వర్షన్ ఇదని చెప్పేసి దాన్ని రుద్దుతాంటావు మా మీద అని చెప్పేసి మాట్లాడేది కరెక్టే కదా. ఇప్పుడు ఈవెన్ కుకింగ్ రైస్ కుక్కర్లో కూడా అందరు కామ్గా ఉన్నారు అక్కడ. ఎవరు ఒపీనియన్ ఉందో లేదో తెలియదు. ఈవే ముందు మాట్లాడి అందరం మేము ఫీల్ అయినామని అన్నది. అక్కడికి వచ్చేసరికి ఒకరి తర్వాత ఒకరు. మరి అందరు ఇప్పుడు అందరు అన్నప్పుడు ఇప్పుడు 14 మెంబర్స్ ఉన్నప్పుడు అందరు ఫీల్ అయినప్పుడు ఇద్దరు ముగ్గురే తనని నామినేషన్లు తప్పించి కానీ మిగతా 10 మెంబర్స్ ఎవరు కూడా బేబక్కని నామినేట్ చేయలేదు రైస్ కుక్కర్ విషయంలో. అప్పుడు ఆమె చెప్పిన వర్షన్ తప్పే కదా, తను వచ్చిన స్టేట్మెంట్ తప్పే కదా. ఎందుకంటే నువ్వు అందరు అన్నప్పుడు అందరు వచ్చి నామినేట్ చేయాలి, తనను ఆ విషయాన్ని నామినేట్ చేయాలి. మరి ఎందుకు చేయలేదు? ఇక్కడ ఇంకో పాయింట్ కూడా అంటారు. సో వాళ్ళ వర్షన్లో అది చిన్న పాయింట్ కావచ్చు అని చెప్పేసి, మరి అలాంటప్పుడు నీకెందుకు ఉండదు? ఇంకొకటి, ఇప్పుడు ఈమె వర్షన్లో పెద్ద పాయింట్, వాళ్ళ వర్షన్లో చిన్న పాయింట్ అన్నప్పుడు ఈ పాయింట్ కూడా వచ్చినప్పుడు, సో ఇప్పుడు నువ్వు దీన్ని మరీ ఇంత లాగొద్దు కదా. ప్రతిసారి అదే విషయం లాగితే ఏం లాభం? మిగతా ఈ చిన్న పాయింట్తో కంపేర్ చేస్తే ఈ రైస్ కుక్కర్ గురించి రెస్పాన్సిబిలిటీ గురించి మాట్లాడితే మిగతా కంటెస్టెంట్స్ లెవెల్లో మిస్టేక్స్ లేవా? కంపేర్ విత్ ఈ డిఫరెన్స్, ఇది చిన్నది ఇది పెద్దది అనుకున్నప్పుడు సో అక్కడ లేవా? ఉంటాయి కదా. మరి అవి ఎందుకు చెప్పలేదు? సేమ్ ఈ సిచ్యువేషన్ ఏంటంటే ప్రతిదీ ఇట్నే. ఈవెన్ సీతతో డిస్కషన్లో కూడా చెప్పినా కదా, నయనికతోటి అక్కడ ఆ కోకు టిన్ను గురించి డిస్కషన్ పెట్టేసి నయనికను నువ్వు చీఫ్ కాబట్టి నీ టీంను నువ్వు మెయింటైన్ చేయాలని చెప్పేసి మాట్లాడుతుంది. ఇంకోటి ఏంటంటే సో ఖచ్చితంగా వర్క్ చేయాలంటే వర్క్ మేము చేస్తున్నాం కదా అని చెప్పేసి అంటే వర్క్ ఏడు చేస్తలే మీరు టాస్క్ చేస్తారంటే టాస్క్ ఏంటిది వర్క్ ఏంటిదంటే మళ్ళీ వాడికి తెలియదు, వాడు సమాధానం చెప్పదు. నీకు అర్థం కాదు, నీకు టాస్క్ అంటే అర్థం కాదు, నీకు గేమ్ అంటే అర్థం కాదు అంటది. అసలు మాకు ఇచ్చిన టాస్క్ ఏంటి చెప్పమ్మా, నువ్వు నాకు అర్థం కావట్లేదు, టాస్క్ ఏంటిదంటే మళ్ళీ టాస్క్ గురించి చెప్పదు. ఆమె అనే మాటలే ఇప్పుడు ఆపోజిట్ పర్సన్ ఆన్సర్ చెప్పాలంటే వాళ్ళకి అర్థం కానప్పుడు చెప్పాలి కదా. నీకు అర్థం విధంగా నేను చెప్పలేను అంటది. ఇక మ్యాటర్ ఏంటంటే టాస్క్ వాళ్ళకి కాదు, అది ఇచ్చిన టాస్క్ ఎట్లా అవుతుంది, వర్క్ వాళ్ళకి డివైడ్ చేసింది అంతే. బిగ్ బాస్ చెప్పింది వర్క్ డివైడ్ చెయ్యి, నీకున్న రైట్ ప్రకారము వర్క్ను నువ్వు డివైడ్ చేయని చెప్పేసి చెప్పిండు అంతేగాని ఇదో టాస్క్, ఈ టాస్క్ని చేయాలని కాదు. సో వర్క్ ఇచ్చినప్పుడు డెఫినెట్గా చేస్తారు, చేయకపోతే వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది, అది సెకండరీ. బిగ్ బాస్ ఎలాగో నాకు సార్ వచ్చింది చెప్పిన తర్వాతకి ఇట్లా సీత కూడా చెప్పింది కదా, సో ఇట్లా జరుగుతుంది సార్ అని చెప్తే ఇలాంటివి అమ్మా ఇంకా ఫ్యూచర్లో చాలా ఉంటాయి, వీటికే నువ్వు సర్వే అవ్వకపోతే ఎట్లా, ఇలాంటి వాటిని సర్వే అవుతేనే నువ్వు వీటన్నిటి తట్టుకుంటే నువ్వు సర్వే అవ్వగలుగుతావు బిగ్ బాస్లో కూడా చెప్పిండు. సో అలాంటప్పుడు మరి ఈమెకి ఏం అర్థమైంది నాకు ఇంకా అర్థం కావట్లేదు. ఎప్పుడు వచ్చినప్పుడు ఒకళ్ళని డిఫైన్ చేయడము నీకు అర్థం కాదని, ఇప్పుడు పేరెంట్తో మాట్లాడుతుంది, పేరెంట్తో కూడా అదే విధంగా అంటుంది నీకు అర్థం కాదని చెప్పేసి అంటుంది. సీతతో మాట్లాడుతుంది నీకేం అర్థం కాలేదు, నీకు టాస్క్ అర్థం కాలేదు, నీకు అసలు బిగ్ బాస్ అంటే తెలియదు, సో ఏ విధంగా ఉండాలో తెలియదు అని చెప్పేసి అంటుంది. హౌస్లో ఒకరు ఏ విధంగా ఉండాలని డిఫైన్ చేయడానికి నువ్వెవరని చెప్పేసి అంటే నేను నీకు చెప్పాను అని మాట్లాడుతుంది. మాటలు అనడం ఒకటే కరెక్టే, అన్న తర్వాతకి దాన్ని ఒకవేళ నువ్వు డిఫైన్ చేయాలన్నప్పుడు డెఫినెట్గా నువ్వు చెప్పాలి వాటికి ఏంటి మీనింగ్ అనేది. ఇప్పుడు విష్ణుప్రియ గురించి ఎంత మాట్లాడింది, ఏమంటుంది అడల్టరీ, నువ్వు అలాంటి దాన్ని కాబట్టి అడల్టరీ జరుగుతుంది, సో ఆ విధంగా నువ్వు బిహేవ్ చేస్తున్నావు అంటే అప్పుడు విష్ణుప్రియ అన్నది సో పచ్చ కామెలోనికి లోకం మొత్తం పచ్చగా కనబడుతుందని చెప్పేసి ఒక సామెత ఉంటుంది బయట మనం కాదులో మాట్లాడుకుంటాం. సంథింగ్ ఏదైనా ఒక ఇష్యూ గురించి మాట్లాడుతా అంటే ప్రతిసారి అదే టాపిక్ గురించి మాట్లాడుతా, అరే నీకు దాని గురించి బాగా ఆలోచన ఉంది కాబట్టి ఒక టాపిక్ గురించి మాట్లాడుతున్నారా అంటారు. దాన్ని పచ్చకామలోనికి లోకం మొత్తము పచ్చగా అంటే మన ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందో అదే విధంగా మనం మాట్లాడతాం అన్నట్టు ఇక్కడ మీనింగ్ వస్తుంది. అప్పుడు ఏ చిన్న జోకును కూడా నువ్వు అడల్టరీ కింద తీసుకొని ఐఎమ్ నాట్ పార్ట్ ఆఫ్ ఇన్ యువర్ అడల్టరీ కంటెంట్ అని అన్నప్పుడు తప్పు కదా. ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చేసినావు. ఇక నాకు సరికి అదే చెప్పింది. మెయిన్గా ఈ ఇష్యూ ఏంటంటే విష్ణుప్రియ నామినేట్ చేయడానికి ఏంటంటే ఈ వీక్ సో అక్కడ నేను ఆ వడ్డన్న సార్ ఆ వడ్డన్న తర్వాతకి తను నాకు ఒక ట్యాగ్ ఇచ్చుకుంటూ ముందుకు పోతుంది, నాట్ ఇంట్రెస్ట్ పోయిన తర్వాతకి నేను సారీ చెప్పిన, నువ్వు బాధపడితే సారీ అని చెప్పేసి చెప్పిన తర్వాతకి నా తప్పు ఓకే, నేను జోక్ చేసిన బట్ ఆమె యాక్సెప్ట్ చేయలేదు, పోయింది ఏమంటే నేను రియలైజ్ అయిపోయి నేను సారీ చెప్పిన. బట్ అంత దూరం పోయింది మళ్ళీ వచ్చేసి నాకు నాకు ట్యాగ్ ఇచ్చింది, మరి ఆమె మీద ఇంతవరకు ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు, ఓ సారీ చెప్పలేదు అని చెప్తే ఏమంటాయి కదా, స్టిల్ నేను అదే మాట మీద ఉంటా, నేను సారీ చెప్పాను, నువ్వు ఇంకా చేసిన అడల్టరీ కామెడీని అని చెప్పేసి మాట్లాడుతుంది. మరి ఎంతవరకు అడల్టరీ కామెడీ ఇది? ప్రతిసారి అంత అడల్టరీ కామెడీ అంటే దానికి మీనింగ్ చెప్పండి, మీనింగ్ చెప్పదు. మరి అంతగానో నేను ఏమన్నా అని చెప్పండి, అది చెప్పదు. నేను అన్న డేట్తో చెప్పమ్మా అని అంటే అది చెప్పదు. నెక్స్ట్ మరి మిగతా హౌస్మేట్స్ అందరితోటి కూడా అదే విధంగా ఉంటున్నా అని చెప్పేసి అంటది. మరి వాటి గురించి ఎవరెవరితో ఉంటున్నా, ఎవరెవరు అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యారు నాతోటి. ఒక పర్సన్ దగ్గరికి పోతే ఎవరైతే అన్కంఫర్టబుల్గా ఫీల్ అయిపోయిందో వాళ్ళ పేరు చెప్పంటే వాళ్ళ పేర్లు చెప్పదు, ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తుంది. ఎంతవరకు కరెక్ట్? ఇంకొకటి తన ఒపీనియన్ని కూడా హౌస్మేట్స్ ఒపీనియన్ లెక్క తను ప్రొజెక్ట్ చేస్తారనమాట. సో చెప్పాను ఎంత ఒక ఎగ్జాంపుల్ కూడా. సో బేబక్కది ఆల్రెడీ గతం అయిపోయింది, ఆమె ఎలిమినేట్ అయిపోయింది, ఆమె గురించి పక్కన పెట్టేసేయండి. సో నిన్నటి ఎపిసోడ్లో కూడా నీ వల్ల ఇట్లా అయిపోతుంది అని చెప్పేసి అన్నది, వాళ్ళ పేరు చెప్పమంటే చెప్పదు, ఫ్యూచర్లో జరుగుద్దని మాట్లాడుతుంది. అంటే అన్నిటికీ ఈమె చిన్నపాటి బిగ్ బాస్ లెక్క ఈమె ఫీల్ అవుతుంది. కాకపోతే ఈమెకు మెయిన్గా ఏంటంటే నాకు అనిపించింది
ఈమెకేం తెలియదు మెయిన్‌గా. ఓ స్టేట్మెంట్ ఇచ్చేద్దాము, దానిపైన ఫైట్ చేద్దాము, లాజిక్‌లు మాట్లాడుతది. సో, ఆపోజిట్ వాళ్ళు లాజిక్ తీసేసినప్పుడు, నేను నీకంత ఎక్స్‌ప్లెయిన్ చేసేంత నాకది లేదు, అంత నాకు లేదు, నేను చేయను, ప్రతీదీ ఇక్కడికొచ్చింది నేను దానికోసం కాదని మళ్ళా స్కిప్ కొడతది. ఒక మాట అన్నప్పుడు డిఫరెంట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటది. అక్కడ విషయంలో విష్ణుప్రియ అయినా గానీ, లేకపోతే సీత అయినా గానీ, ఇక్కడ సోనియా అయినా గానీ. సో, సోనియాతోటి కూడా ఇదే డిస్కషన్. సీతతోటి కూడా ఇదే డిస్కషన్ అనమాట సోనియాకు. నువ్వు చేయాలంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక లిమిట్ ఉంటది. వాళ్ళు బాధపడతారు. బాధపడ్డప్పుడు ఉంటది. ఈమేమంటది ఫస్ట్ వీక్‌లో కూడా నీవు ఇప్పుడేందంటే ఒకళ్ళ గురించి నువ్వు మాట్లాడొద్దు అని చెప్పేసి అంటది. ఒకళ్ళ ఒపీనియన్ నువ్వు ఎట్లా షేర్ చేసుకుంటావు అని మాట్లాడుతది ఫస్ట్ వీక్‌లో. సో, ఇక్కడ ఇది చీఫ్స్ గురించి మాట్లాడినప్పుడు ఈమె ఒకరి గురించి మాట్లాడదు. ఎందుకంటే ఈమె ఆ చీఫ్‌లో పార్ట్ కాదు. ఇప్పుడు 3 మెంబర్స్ అప్పుడు 3 పీరియడ్స్ గెలిచినప్పుడు ఎవరెవరు? సో, ఇక్కడ యష్మి, నెక్స్ట్ ఇటు యష్మి క్లాన్ యష్మిను, సో, యష్మికొచ్చేసిల్లు. నెక్స్ట్ ఇటు మళ్ళీ నిఖిల్, సో, నిఖిల్ క్లాన్, యష్మి, సో, ముగ్గురు క్లాన్స్ కాబట్టి. సో, ఇందులో సోనియా ఆ క్లాన్ కాదు కదా! సోనియా క్లాన్ కాదు. అప్పుడు సోనియా ఇప్పుడు ఎవరి కోసం డిఫెండ్ చేసింది? నబీల్ కోసం డిఫెండ్ చేసింది. ఎందుకు డిఫెండ్ చేసింది? తనకు అన్యాయం జరిగిందని డిఫెండ్ చేసింది. సో, ఆ రీజన్‌తో డిఫెండ్ చేసిన ఆమె అంటే ఒక ఇష్యూను కామన్‌గా ఈమె ఏమంటదంటే, ఒక ఇష్యూ గురించి ఎప్పుడు టాపిక్ మాట్లాడొద్దని మాట్లాడేది ఈమె. ఇంకో ఇష్యూ గురించి ఎందుకు మాట్లాడదాం అంటే, అది అప్పుడు కదా! అప్పుడు మాట్లాడాల్సింది మళ్ళీ మాట్లాడతది. దానికోసం ఫైట్ చేసింది. ఇప్పుడు అదే వేరేటోళ్ళు వాళ్ళ గురించి మాట్లాడితే, వాళ్ళ గురించి మాట్లాడుకుంటారు. నువ్వెందుకు మాట్లాడతావు అని మళ్ళీ ఈమె అంటది. ఈమె చేస్తే ఒప్పు, వేరేటోళ్ళు చేస్తే తప్పనమాట. సో, ఆ విధంగా ఉంటది సోనియా ఇష్యూ. ఇంకోటేందంటే, ఇక్కడ ఇప్పుడు క్లాన్‌లో వాళ్ళకి ఇబ్బందయింది. వాళ్ళకి ఇబ్బందయిన తర్వాతకి వాళ్ళకు ప్రతీదీ చీఫ్‌కి చెప్పాలని రూల్ ఏం లేదు. వాళ్ళకనిపించింది చెప్తారు. ఇక్కడ సీత కూడా అదే అన్నది. నాకు మైక్ ఇచ్చిండు బిగ్ బాస్. సో, నా వాయిస్ రేజ్ చేసే అవకాశం నాకుంటది. బిగ్ బాస్ నేను క్లాన్‌లో ఉన్నంత మాత్రాన నన్ను మాట్లాడొద్దని చెప్పేసి ఎక్కడ చెప్పలేదు అని చెప్పేసి కూడా సీత క్లారిటీ చెప్పింది. ఒకవేళ తను తప్పు మాట్లాడితే బిగ్ బాస్ చెప్తారు కదా! నువ్వు ఏ విధంగా డిఫెండ్ చేస్తావు? సమాధానం ఉండదు ఆమె దగ్గర నుంచి. ఇంకోటి నువ్వు మాట్లాడొద్దు. నువ్వు వెళ్లి చీఫ్‌కి చెప్పమంటే, మరి అదే మాట ఇప్పుడు నువ్వు చీఫ్‌కి చెప్పుకో అమ్మా. మరి నువ్వు నాకేం చెప్తున్నావు? నువ్వు నన్ను నామినేట్ చేస్తా అన్నప్పుడు నువ్వు వెళ్లి నీ చీఫ్‌కి చెప్పుకో. నువ్వే ఏ విధంగా నామినేట్ చేస్తావు? నువ్వు కూడా ఒక క్లాన్‌లో భాగమే కదా! అని చెప్పేసి అంటే, లేదు ఇది నా పర్సనల్ ఒపీనియన్ మళ్ళీ మాట్లాడతాను నేను నామినేషన్‌లో. సో, ఆమె చెప్పిందేమో రైటు. మిగతా వాళ్ళు ఎవరు చెప్పినా కూడా రాంగ్ అని ఆలోచనలో మెయిన్‌గా సోనియా ఉంటది. తన అదృష్టం ఏందంటే, ఇక్కడ టాస్క్ రాలేదు. సో, అదృష్టం కొద్దీ యష్మి గౌడ క్లాన్‌లోకెళ్ళింది. సో, అక్కడ ఈ లగ్జరీని మొత్తము పొందుతుంది. ఎవరి మిస్టేక్ ఏందని చెప్పేసి చెప్తుంది. బట్ తన మిస్టేక్స్‌ని తను గ్రహించట్లేదు మెయిన్‌గా. ఒక విధంగా చెప్పాలంటే తన డిస్కషన్ మొత్తము అంత చిరాకు తెప్పించే విధంగా ఉంటుంది తప్పించి కూడా ఎక్కడ కూడా ఒక మీనింగ్‌ఫుల్‌గా అయితే ఎక్కడ అనిపియలేదు. ఈవెన్ ఇక్కడ డిస్కషన్ విత్ ఇక్కడ నైనిక అయితేనేమి, అలానే విష్ణుప్రియ అయితేనేమి, అలానే ఇక్కడ సీత అయితేనేమి, ఎవరితోటైనా కూడా ఒక అర్థవంతంగా అయితే డిస్కషన్ లేదు. ఈమె ఇచ్చిన స్టేట్మెంట్స్ గతంలో ఇచ్చిన స్టేట్మెంట్స్‌కి ఇప్పుడు ఈమె మాట్లాడే మాటలకి చాలా డిఫరెన్స్ ఉంటదనమాట. సో, ఇది మెయిన్‌గా మనం చెప్పినాం కదా! డిస్కషన్ ఎక్కడ స్టార్ట్ అయిందని చెప్పినాము. సో, ఏం జరుగుతుందని చెప్పినాము. ఇక్కడ సోనియా ఏ విధంగా బిహేవ్ చేసిందని చెప్పినాము. సో, ఇక్కడ తను చెప్పింది ఇక్కడ విష్ణుప్రియ ఒకటి చెప్పింది. సో, నేను ఈ విధంగా మాట్లాడినప్పుడు నేను సారీ చెప్పినా. బట్ అక్కడ నువ్వు నా మీద అనవసరంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చేసినావు. ఇంకోటి స్టేట్మెంట్ మెయిన్‌గా ఏందంటే తన గురించి సరే ఈ మాట అనేది ఇంకా అంతకుముందు నుంచి నన్ను చాలా పోక్ చేస్తుందని చెప్పేసి నాకు సరే చెప్పింది. సో, నేను ఆ వర్డ్ అనలేదు. అసలు నీకు ఎక్కడ పోక్ చేసినా అది చెప్పమంటే చెప్పదు. నేను చూసినా అంటది. ఎక్కడ చూసినావు? ఎవరితో చూసినావు చెప్పు అంటే చెప్పదు మళ్ళా. నేను నీకు చెప్పను అని అంటది. సో, ఇట్లా నువ్వు ఒక వర్డ్ స్టేట్మెంట్ నా గురించి ఇచ్చేసి అడల్టరీ అని చెప్పేసి అన్నప్పుడు డెఫినిట్‌గా నువ్వు నీ నుంచి ఎక్స్‌పెక్ట్ చేసినా అంటే నేను చెప్పను నాకు అవసరం లేదని మళ్ళీ మాట్లాడుతది. సో, ఈ విధంగా అనమాట. మాటలు వదిలిపెట్టింది ఇక్కడ. మామూలుగా విష్ణుప్రియ ఒక జోక్ చెప్పింది. బట్ వే ఆఫ్ థింగ్ మన అండర్‌స్టాండింగ్ ఒకటుంటది. బట్ ఆమె వేరే విధంగా అర్థం చేసుకుంది కాబట్టి ఆమెకు బాధ అనిపించింది. సో, ఎమ్మటేమో సారీ చెప్పింది అక్కడి నుంచి బయటికెళ్ళినప్పుడు. బట్ ఇక్కడ తర్వాతకి ఎమ్మటే వచ్చేసి మళ్ళీ ఇంకొక ట్యాగ్ ఈమెకి ఇవ్వాల్సిన అవసరం లేదు కదా! అడల్టరీ కామెడీ అని చెప్పేసి ఐయామ్ నాట్ పార్ట్ ఆఫ్ యువర్ అడల్టరీ కామెంట్ అని. సో, నువ్వు రెగ్యులర్‌గా చేసేది ఇదే. బూతే తక్కువనే కదా! నువ్వు రెగ్యులర్‌గా చేసేది ఇదే కాబట్టి అనంటే, సో, ఇక్కడికి బిగ్ బాస్ వాళ్ళు నన్ను ఎంటర్‌టైన్‌మెంట్ కోసం నన్ను తీసుకొచ్చిల్లు. సో, నేను ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తానికి హౌస్‌లోకి వచ్చినా. మరి నువ్వు దేనికోసం వచ్చినావు? నువ్వేమైనా గేమ్ ఆడినావా? ఇంతవరకేమైనా చేసినావా? అని చెప్పేసి అంటే, అందుకే కదా నేను జీరో అయిపోయినా. నేను ఫెయిల్ అయింది కదా ఫ్లాప్ అని చెప్పేసి. సో, ఫ్లాప్ మీకు ఐడియా ఉంటది. నాకు సార్ విష్ణుప్రియను ఫ్లాప్ లిస్ట్‌లో పెట్టిండు కాబట్టి దాని గురించి మాట్లాడుతుంది. సో, అప్పుడు ఆమె కదా నువ్వేం గెలిచినావా? నిన్నైతే హిట్ అని చెప్పలే కదా అంటే, యావరేజే కదా నువ్వు కూడా నువ్వేం చేసినట్టు ఫీల్ అవుతున్నావు అని చెప్పేసి ఈమె మాట్లాడింది. అంటే నువ్వు పొద్దున్న లేస్తే అదే కదా చేసేది. నువ్వు అవే చేస్తావు కదా అన్నట్టు ఈమెను మళ్ళీ ఇండైరెక్ట్‌గా గుచ్చి మాట్లాడాము. విష్ణుప్రియను, సోనియా. నేను ఇట్లా ఉంటా, నువ్వే చేస్తున్నావు, నువ్వే మొత్తం అదా అని చెప్పేసి మాట్లాడుతుంది. మరి ఇంత మాట్లాడిన ఆమె ఇప్పుడు తను బట్టలు కరెక్ట్‌గా ఏసుకోకుండా
వేరే వాళ్ళతోటి మిస్‌బిహేవ్ చేసినప్పుడు ఆపోజిట్ పర్సన్ వాళ్ళు చెప్తారు కదా! ఒకళ్ళ వెర్షన్ ఎందుకు ఈమె తీసుకుంటది? వానికి బాధ అనిపించినప్పుడు ఈ కంటెస్టెంట్ ఎవరైనా ఉంటే వాళ్ళకి బాధ అనిపించినప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటారు. మధ్యలో ఈమె ఎవరు అనేది క్వెషన్ ఇక్కడ. ఈమె ఇక్కడ విష్ణుప్రియ కదండి అనమాట. నాకు బాధ అనిపించి ఇప్పుడు నేను ఒకరితోటి మిస్‌బిహేవ్ చేస్తుంటే వాళ్ళు షేర్ చేసుకుంటారు నాతోటి. కరెక్ట్‌గా ఇట్లా వద్దు, ఇట్లా ఉండకని చెప్పేసి. బట్ నీకెట్లా నీ ఒపీనియన్ చెప్పేసి ఇంటోళ్ళు అందరి మీద నెట్టేస్తే ఎట్లా అని చెప్పేసి అంటే నో సమాధానం అనమాట. సో ఇది మెయిన్‌గా మీకు అర్థమైపోవచ్చు. సో ఈ వీడియో మొత్తం చూసినాక మీకు ఏమనిపించింది కిందకైతే కామెంట్ చేయండి. సో నా వర్షన్ నేను చెప్పిన. విష్ణుప్రియ కరెక్టా? లేకుంటే సోనియా కరెక్టా? సో ఇక్కడ సీతతో కూడా డిస్కషన్ జరిగింది కాబట్టి సీత గురించి కూడా మనం మాట్లాడుకున్నాము. సో మెయిన్‌గా ఎందుకంటే ఇక్కడ సోనియా గురించి మనం మాట్లాడుకోవాలంటే వీళ్ళిద్దరి డిస్కషన్ మనకు ఇంపార్టెంట్ అనమాట. నైనిక క్లాన్ గురించి మాట్లాడిల్లు. వీళ్ళు లగ్జరీ లైఫ్ అని చెప్పేసి వాళ్ళు ఇక వేరే చాలా మాట్లాడిల్లు. బట్ అది సెకండరీ. కాకపోతే ఇక్కడ మనం మెయిన్ టాపిక్ ఏంటిదనేది ఆ టాపిక్ గురించి మనం మాట్లాడుకున్నాం. మరి మీకు నచ్చినట్లయితే ఈ వీడియో పైన లైక్ చేయండి. అలానే మీ ఒపీనియన్ కూడా కింద షేర్ చేసుకోండి. విచ్ వన్ ఈజ్ బెటర్ అని అంటే ఇక్కడ సోనియా బెటరా? సోనియా చేసిన బిహేవియర్ కరెక్ట్ ఉందా? లేకుంటే విష్ణుప్రియ చేసిన బిహేవియర్ కరెక్ట్ ఉందా అని చెప్పేసి. ఓకే. బాయ్.